ఏబి ట్యుటోరియల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీతమ్మ ద్వారా విశాఖపట్నం నుంచి హెడ్ ఆఫీస్గా ఇక్కడ నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో అక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి ఈస్టర్న్ పవర్ అనమాట. సో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అంటూ ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ అంటూ విశాఖపట్నంకి సంబంధించి ఈ యొక్క రీజియన్ పరిధిలో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకు రావడం జరిగింది. ఇది వచ్చేవాటికి ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టులు అనమాట. సో ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 వచ్చేవాటికి ఇది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఒక 398 నెంబర్ ప్రకారం ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉన్నారో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 2 ఇయర్స్ ఖచ్చితంగా ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్ వరకు 15,000 రూపీస్ వరకు కన్సాలిడేటెడ్ పే ఆఫ్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ అపాయింట్మెంట్ విల్ బి డిప్లాయిడ్ వర్క్ ఇన్ ద విలేజ్ సెక్రటేరియట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా వీళ్ళు వచ్చేప్పటికి పనిచేయాలన్నమాట. సో మనకి ఇక్కడ అదేవిధంగా మనకి డేట్ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ అనమాట ఇది. సో www.apeast.easternpower.com అనమాట. ఇది లాస్ట్ డేట్ వచ్చేవాటికి 24th సెప్టెంబరు. ఇంకా అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించి పోస్టులు వచ్చేప్పటికి ఈ యొక్క రీజియన్ పరిధిలో శ్రీకాకుళం 22 బ్యాక్లాగ్ పోస్టులు, టోటల్ వచ్చేప్పటికి 88 అనమాట. విజయనగరం టోటల్ 74, విశాఖపట్నం 71, రాజమహేంద్రవరం 122, ఏలూరు వచ్చేప్పటికి 43, టోటల్ వచ్చేప్పటికి ఇవి 398 అనమాట. ఇంకా ఈ యొక్క వేకెన్సీస్ ఇలా ఇవ్వడం జరిగింది. ఇంకా బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి స్పోర్ట్స్ పర్సంటేజ్, అదే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా బీసీఈకి సంబంధించి ఒక నోట్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో బీసీలు కానివ్వండి రిజర్వేషన్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. క్వాలిఫికేషన్ కేవలం 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్, ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్ ట్రేడ్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇంకా రిజర్వేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైల్ గురించి. ఇక లోకల్ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. రెసిడెంట్ సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేట్స్ మనకు కొన్ని పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఫీజు కూడా ఇక్కడ 700 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి వచ్చేవరకు 350 రూపీస్ అనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ట్ డేట్ పేమెంట్ ఫీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమేమి సబ్మిట్ చేయాలి, ఎలా ఉండాలి, హైట్, విడ్త్, సిగ్నేచరు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క లిమిట్స్ ప్రకారం ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి. ఈ యొక్క కొలతల ప్రకారం మనం అనేది అప్లై చేయాలి. మెజర్మెంట్స్ తగ్గట్టుగానే ఇక్కడ సిస్టంలో అప్లోడ్ చేయాలన్నమాట. సంబంధిత సర్టిఫికేట్స్ అవన్నీ కూడా. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వండి వరుసగా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం అంటూ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏపీఈపీడీసీఎల్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి పీడిఎఫ్ అంతా కూడా అనమాట. సో ఎవరైతే ఇంకా ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. రిటన్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లో స్తంభాలు ఎక్కడం అలాంటివి ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఈవెంట్స్ ఇవి. అప్లికేషన్ ఫామ్ ఎలా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనం దీని గురించి తెలుసుకుందాం. ఇంకో నోటిఫికేషన్ వచ్చేపాటికి ఇది వచ్చేపాటికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పోస్టు దానికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషను వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఏఈఎల్ అంటూ ఇక్కడ కోడ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, పోస్ట్ కోడ్ కూడా. సో దీనికి వచ్చేపాటికి ఎవరైతే ఈ యొక్క పోస్టు ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనమాట, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10 ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు అంటే ఇవ్వడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వర్క్మెన్ పర్మిట్ పార్ట్ క్లాస్ 1 పార్ట్ క్లాస్ 2 ఇష్యూ బై గవర్నమెంట్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు అంటూ ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేవాటికి 38. నెక్స్ట్ పోస్ట్ కోడ్ AFI అంటూ ఇవ్వడం జరిగింది. ఇవి 144 పోస్టులు అనమాట. ఇంకా మెకానికల్ మోటార్ వెహికల్ ట్రేడ్ అంటూ 42, మెషినిస్ట్ ట్రేడ్ 13, మెషినిక్ డీజిల్ ట్రేడ్ అంటూ 97, మెకానిక్ డీజిల్ ట్రేడ్ వచ్చేవాటికి 97 ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ అంటూ 40 పోస్టులు అన్నమాట ఇవి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండర్ సర్టిఫికేట్ అంటూ 8, టర్నర్ ట్రేడ్ అంటూ 4, డ్రాఫ్ట్ అండ్ సివిల్ ట్రేడ్ 8, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ 81, 10+2 ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ ఇవన్నీ పోస్ట్ కోడ్లు ఏటీవో. నేను క్వాలిఫికేషన్ అండ్ పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చదువుతున్నాను అనమాట మీకు. సో 44. ఇంకా ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ సర్వే ట్రేడ్ అంటూ 5, వెల్డర్ ట్రేడ్ అంటూ 6, ఐటీ అండ్ ఈఎస్ఎం ICTSM ఐటీ ట్రేడ్ ఇవి 5 అనమాట. సో ఎవరైతే SC ST OBC వారు ఉంటారో ఈడబ్ల్యూఎస్ వారు కూడా వారికి ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి, ఫిజికల్లీ డిజబిలిటీస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా వీరికి సంబంధించి ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికి మినిమం ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ వచ్చేవాటికి 30, SC STలకు 5 years, OBC వాళ్ళకి 3 years అనమాట, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకే ఓన్లీ. సో ఇక మనకి సెలక్షన్ మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. CBT టెస్ట్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది. ఇక మనకి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ 20%. ఇక రీజనింగ్ అర్థమెటిక్ న్యూమరికల్ మెంటల్ ఎబిలిటీ వచ్చేది 20%. ఇక డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నీషియన్ నాలెడ్జ్ అంటే దీనికి సంబంధించి సబ్జెక్ట్ ట్రేడ్కి సంబంధించి 60%. టోటల్ 100% మార్క్స్ ఇవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుందన్నమాట. సో ఇంగ్లీష్లో ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ కూడా అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2 hours అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా. ఇంకా మనకి అదేవిధంగా వీటికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా అపాయింట్మెంట్ ఆఫ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేప్పటికి మనం వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, oilindia.com అనమాట. ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఇక్కడ September 23 అనమాట. మనకి క్లియర్గా మెన్షన్ చేసేవాళ్ళం జరిగింది. ఇక్కడ ఐడి ప్రూఫ్స్ కూడా అడగడం జరిగింది అనమాట. సో ఇదండి ఈరోజు మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈస్టర్న్ జోన్లో సంబంధించినటువంటి గ్రేడ్ 2 లైన్మెన్ పోస్టులు కానివ్వండి, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్లో ఉన్నటువంటి పోస్టులు కానివ్వండి, దానికి సంబంధించి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.